పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో డబుల్ స్ట్రాటజీ అమలు చేస్తోంది బీజేపీ. ఎన్డీఏ 400కు పైగా స్థానాలు సాధించే వ్యూహంలో భాగంగా రాజ్యసభ అభ్యర్థుల ఎంపిక చేపట్టింది. 28 మందిలో 4 పాత వారికి మాత్రమే ఛాన్స్ కల్పించిన బీజేపీ మిగతా వారిలో కీలక నేతలను లోక్సభకు పంపే ప్రయత్నాలు చేస్తోంది. తద్వారా ఇటు రాజ్యసభతో పాటు అటు లోక్సభలోనూ మరింత బలం పెంచుకునే ప్రణాళిక రూపొందిస్తోంది కమలం పార్టీ. రాజ్యసభ అభ్యర్థుల ఎంపిక విషయంలో భారతీయ జనతా పార్టీ ఆచితూచి వ్యవహరించినట్లు తెలుస్తోంది. మొత్తం 28 మంది బీజేపీ రాజ్యసభ సభ్యులు పదవీ విరమణ చేయనుండగా అందులో 4 పాత వారికి మాత్రమే అవకాశం కల్పించింది. ఇక కేంద్ర మంత్రులుగా ఉన్న 2 మాత్రమే రాజ్యసభకు నామినేట్ చేశారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, పార్టీ జాతీయ అధికార ప్రతినిధి సుధాంశు త్రివేదికి మరోసారి అవకాశం కల్పించారు. బీజేపీకి చెందిన 9 మంది రాజ్యసభ సభ్యులు కేంద్ర మంత్రులుగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఇందులో కేవలం 2 మాత్రమే రాజ్యసభ సభ్యులుగా ఈసారి అవకాశం కల్పించింది అధిష్టానం. కేంద్ర మంత్రులు అశ్విని వైష్ణవ్, ఎల్ మురుగన్ను మరోసారి పెద్దల సభకు నామినేట్ చేసింది బీజేపీ. ఇక రాజ్యసభ సభ్యులైన మన్సుఖ్ మాండవీయ, ధర్మేంద్ర ప్రధాన్, రాజీవ్ చంద్రశేఖర్, భూపేంద్ర యాదవ్, పర్షోత్తం రూపాలా, నారాయణ్ రాణే, వి మురళీధరన్ కేంద్ర మంత్రులుగా ఉన్నారు. వీరి పదవీ కాలం ఏప్రిల్తో ముగియనుంది. వీరికి ఈసారి రాజ్యసభ ఛాన్స్ ఇవ్వలేదు బీజేపీ అధిష్టానం. కమలం పార్టీకి ఒంటరిగా 370 స్థానాలు దక్కేందుకు ఇప్పటికే ఓ ఫార్ములా ప్రకటించిన మోదీ అభ్యర్థుల ఎంపిక విషయంలోనూ తనదైన స్టైల్లో ముందుకు సాగుతున్నారు. ఈ క్రమంలోనే రాజ్యసభ అభ్యర్థుల ఎంపిక విషయంలో వ్యూహాత్మకంగా అడుగులు వేసినట్లు తెలుస్తోంది. ఈసారి రాజ్యసభకు నామినేట్ చేయని 7 కేంద్ర మంత్రులను లోక్సభ ఎన్నికల బరిలో నిలిపే యోచనలో ఉన్నట్లు సమాచారం. మెజారిటీ స్థానాలు గెలవాలన్న లక్ష్యంతో ఉన్న కమలం పార్టీ కీలకమైన నేతలకు లోక్సభలో ప్రాధాన్యం కల్పించడంలో భాగంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇదే సమయంలో చాలా మంది పార్టీ సీనియర్లను కూడా ఈసారి రాజ్యసభకు మళ్లీ నామినేట్ చేయలేదు. ఇందులో బీజేపీ మీడియా విభాగం ఇన్ఛార్జ్ అనిల్ బలూని, మాజీ మంత్రి ప్రకాష్ జవదేకర్, బీహార్ మాజీ డిప్యూటీ సీఎం సుశీల్ కుమార్ మోదీ, సరోజ్ పాండేతో పాటు జీవీఎల్ నరసింహారావు, సీఎం రమేష్ లాంటి వారున్నారు. అయితే తమ ప్రణాళికలో భాగంగానే వీరిని కూడా పెద్దల సభకు నామినేట్ చేయలేదన్న చర్చ నడుస్తోంది. ఓవైపు పెద్దల సభలో కొత్త వారికి ప్రాధాన్యం ఇవ్వడంతో పాటు మరోవైపు సీనియర్లను లోక్సభకు పోటీ చేయించడం ద్వారా సీట్ల సంఖ్య పెంచుకోవచ్చని భావిస్తోంది బీజేపీ. ఇందులో భాగంగానే సీనియర్ నేతలను కూడా లోక్సభ బరిలో నిలిపే అవకాశాలున్నాయన్న చర్చ సాగుతోంది.